హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో గోకరకాయ గ్రేవీగా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. గ్రేవీగా టేస్టీగా సూపర్గా ఉంటుంది. అయితే లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అయితే ఒక లైక్ చేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఎండు కొబ్బరిని ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. లేదా కొబ్బరి పొడి తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న పల్లీలని ఒక కప్పటి వరకు యాడ్ చేసుకోవాలి. ఒక 6 నుంచి 7 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసినవి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఈ పౌడర్ అనేది ఈ గోకరకాయ కర్రీలోకి సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. ఈవెన్ మనం ఉల్లిగడ్డ లేకుండా కూడా చేయొచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే పోపు గింజలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు వీటిని వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఒక 4-5 వరకు వేసుకోండి. మంచి స్పైసీగా బాగుంటుంది. దాని తర్వాత మీరు ఉల్లిపాయలని మీడియం సైజు ఉన్నవి 2 వేసుకోండి. ఇక్కడ నేను యాడ్ చేయలేదు. అలాగే 2 రెబ్బల కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి. ఇవి కాస్త చిటపటలాడాక 1 టమాటో ముక్కని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఫ్రై చేసుకుంటూ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం అంతా కూడా పచ్చివాసన పోయే వరకు బాగా కలయపెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు మూత పెట్టేసి ఒక 4 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇప్పుడు మూత తీసాక టమాటాలు అనేవి బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చిన్నగా కట్ చేసుకున్న గోకరకాయ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా టమాటాలు, గోకరకాయలు అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇవి అన్నీ కూడా కలిపిన తర్వాత మనం పల్లి పౌడర్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మెత్తగా, ఆ పౌడర్ని ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ కలిపిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి గరిటెతో. మనకి పల్లి పౌడర్ ఉంది కదా, అదైతే మెయిన్ టేస్ట్ అండి, గ్రేవీగా వస్తుంది. అస్సలు స్కిప్ చేయకండి, వేసుకోండి. ఇందులోకి ఇప్పుడు 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనకి ఇంకా కొంచెం పులుసు ఎక్కువ కావాలి అనుకుంటే 2 గ్లాసెస్ వరకు కూడా వాటర్ని తీసుకోవచ్చు. ఇక్కడ నేను 1.5 గ్లాస్ వరకు వాటర్ని తీసుకుంటున్నాను. ఆ తర్వాత మొత్తం ముక్కలు గ్రేవీ కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. గాలంతా పోయిన తర్వాత ఈ విధంగా మూత తీసి చూస్తే చాలా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇందులోకి ఉప్పు కారం సరిపోయిందా లేదా టేస్ట్ చేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మసాలాని యాడ్ చేసుకోవాలి. కావాలంటే మీరు ఇందులో కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంతేనండి, మనకి గ్రేవీగా గోకరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఎప్పుడు చేసుకోవాలన్నా కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఎప్పుడు కూడా ఇలానే చేసుకోవాలి అనిపిస్తుంది. అంత టేస్టీగా అంత బాగుంటుంది. మరి నాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్లో కూడా నేను మరిన్ని వీడియోస్ ఇస్తాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.